రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ట్రిపుల్ ఆర్ పనుల అమలుకు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 161.51 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 9,362.4 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గతంలో 5 ప్యాకేజీలుగా విభజించిన పనులను ఇప్పుడు 2 ప్రధాన ప్యాకేజీలుగా కుదించుకున్నారు. ట్రిపుల్ ఆర్ ప్యాకేజీ 1 లో భాగంగా సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపడతారు. దీని అంచనా వ్యయం 4,918.71 కోట్లు. ట్రిపుల్ ఆర్ ప్యాకేజ్ 2లో భాగంగా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగెడపల్లి వరకు 78 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతాయి. ఇందుకు 4,443.69 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఈ 2 ప్యాకేజీలకు ఎన్హెచ్ఏఐ విడివిడిగా టెండర్లు ఆహ్వానించింది. జూలై 7 ఉదయం 11 గంటల వరకు ఆన్లైన్లో బిడ్లను సమర్పించవచ్చు. జూలై 8న సాంకేతిక బిడ్ల పరిశీలన చేపట్టనున్నారు. డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ లేదా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన డాక్యుమెంటేషన్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. భారీ మౌలిక సదుపాయాలతో ట్రిపుల్ ఆర్ ను డెవలప్ చేస్తారు. ఇందులో 44 భారీ వంతెనలు, 127 చిన్న వంతెనలు, 4 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, 44 అండర్ పాస్లు, 1262 కల్వర్ట్లు, 9 టోల్ ప్లాజాలు నిర్మిస్తారు. రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 9 ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం కానుంది. గత 2 ఏళ్లుగా పలుమార్లు టెండర్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఇప్పుడు అమలు దశలోకి అడుగు పెడుతుంది. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే 2029 నాటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.